హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు వీడియో వచ్చేసి ఎస్ఎస్సి సీజీఎల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండి. అది డేట్ వచ్చేసి 9th సెప్టెంబర్ 2024 నుంచి థర్డ్ షిఫ్ట్లో జరిగిన టైర్ 1 ఎగ్జామ్ అండి ఇది. దాని నుంచి మనం రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ఈ రోజు డిస్కస్ చేసుకుందాము. ఆ ట్రిక్స్ ఏంటివి, ఎలా ఈజీగా సాల్వ్ చేయాలనేది ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ రీజనింగ్ అనేది మీకు ఓన్లీ ఎస్ఎస్సి సీజీఎలే కాదండి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ, ఇంకా డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఎక్కడైతే రీజనింగ్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయో అన్నిటికీ కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే రీజనింగ్ ఎక్కడైనా ఒకటేలాగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మన వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎలా ఈజీ అనలైజ్ చేయాలనేది ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ ఎగ్జామ్స్లో మనకి ఈ రీజనింగ్కి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలాంటి షార్ట్ ట్రిక్స్ కానీ ఇలాంటి కొన్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలనే ట్రిక్స్ మనం తెలుసుకుంటే ఎగ్జామ్ టైంలో ఈ రీజనింగ్కి తక్కువ టైం ఇచ్చేసి రిమైనింగ్ సబ్జెక్ట్స్కి ఎక్కువ టైం ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని కొత్త వీడియోస్ కోసం. ఓకే, ఈరోజు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెండెడ్ రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంట. ఇక్కడ ఎక్స్ అనే ఒక ఫిగర్ ఇచ్చాడు. ఇది ఎక్స్ అనే ఫిగర్ అండి. ఈ ఫిగరే కింద ఇచ్చిన ఒక ఫిగర్లో మ్యాచ్ అవుతుందంట. అది ఏంటి అనేసి ఆప్షన్. అండ్ ఇంకొకటి ఏమంటే రొటేషన్. ఈ ఫిగర్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఉండాలండి, రొటేషన్ అనేది ఉండకూడదు అంటున్నాడు. సో చూడండి, ఇప్పుడు ఆప్షన్లో ఎక్కడుంది, సేమ్ ఇలానే ఉండాలి స్ట్రేట్గా. ఫస్ట్ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్లో లేదు, అండ్ థర్డ్లో ఫోర్త్లో రెండింటిలో స్ట్రేట్ ఉంది. బట్ మనకు వచ్చేసి 3 స్ట్రింగ్స్ ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. ఇక్కడ ఫోర్త్లో వచ్చేసి 2 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4 letter clusters have been given, out of which 3 are alike in the same manner and 1 is different. Select the letter cluster that is different అన్నాడు. ఇక్కడ మనకు కింద 4 letter clusters ఇచ్చారు. ఆప్షన్స్ డైరెక్ట్ ఆ ఆప్షన్స్లో ఒకటి డిఫరెంట్ ఉన్నదంట, మిగతా 3 సేమ్ ఉన్నాయంట. ఆ డిఫరెంట్ ఉన్నది ఏంటి అని క్వశ్చన్ మనకు. చూడండి, ఫస్ట్ వీటికి నెంబర్స్ వేసుకుందాం. చూడండి, బి అంటే ఏంటి, సారీ ఫస్ట్ రాసుకుందాము. బిఈహెచ్ఐ, నెక్స్ట్ టీడబ్ల్యూవైజెడ్, పిఎస్యువి, నెక్స్ట్ ఎఫ్ఐకేఎల్, B2E5 H8 I9, T20 W23 Y25 Z26, P16 AS19 U21 V22, F6 I9 K11 L12. చూడండి, ఇప్పుడు ఈ అన్నిటి కూడా అంటే దగ్గరనే ఉన్నాయి. ఈ బిహెచ్ఐ అనేది ఒక నెంబర్స్ అనేవి ఒక దగ్గరనే ఉన్నాయి. టీడబ్ల్యూవైజెడ్ అనేవి కూడా ఒక దగ్గరే ఉన్నాయి. సో మనకి ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉన్నది అనేది చూసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు గ్యాప్ అనేది చూసుకుందాం. చూడండి, 2 to 5 + 3 ఉంది, అండ్ 5 to 8 అగైన్ +3, అండ్ 8 to 9 +1. నెక్స్ట్ 20 to 23 +3, అండ్ 23 to 25 +2, 25 to 26 +1. ఈ రెండు మన చేంజ్ అయినాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ దాంట్లో +3 +3 +1 వచ్చింది. సెకండ్ ఆప్షన్కి వచ్చేసి +3 +2 +1 వచ్చింది. థర్డ్ ఆప్షన్లో 16 to 19 +3, 19 to 21 మళ్ళీ +2, అండ్ 21 to 22 అగైన్ +1. చూడండి, ఇవి రెండు మ్యాచ్ అయినాయి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాము. 6 to 9 +3, 9 to 11 +2, 11 to 12 +1. చూడండి, ఈ మూడు కూడా మ్యాచ్ అయినాయి. ఇప్పుడు ఫస్ట్ వన్ ఆప్షన్ అనేది డిఫరెంట్ ఉన్నది. ఈ మూడు కూడా +3 +2 +1 అనే లాజిక్తో రాశారు. ఫస్ట్ వన్ మాత్రం +3 +3 +1 అనే లాజిక్తో రాశారు. సో ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. ఇదే కదా డిఫరెంట్ ఉంది, క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
In a certain code language, silk is written as TIML and insect is written as IOTEDU. హౌ విల్ చేంజ్ బీ రిటర్న్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్ అంటున్నాడు. ఇక్కడ ఒక లాజిక్ యూజ్ చేసి సిల్క్ను TIMLగా రాశారంట. సేమ్ అదే లాజిక్ యూజ్ చేసి ఇన్సెక్ట్ని ఈ విధంగా రాశారు. ఈ రెండింటికి ఏదైతే లాజిక్ వాడారో అదే లాజిక్ వాడి చేంజ్కి ఏ విధంగా రాస్తారు అనేసి క్వశ్చన్. చూడండి, ఫస్ట్ సిల్క్ SILK 19, 9, 12, 11 ఏ విధంగా రాశారు? TIML 20, 9, 13, 12 S2T +1 and I29 +0 and L2M +1 and K2L +1 +1 +0 +1 +1 అనే లాజిక్తో రాశారు. నెక్స్ట్ ఇన్సెక్ట్ ఎలా రాశారు? ఇన్సెక్ట్ IOTEDUగా రాశారు. I9 N14 S19 E5 C3 T20 I9 O15 T20 E5 D4 U21. ఫస్ట్ I to I 0 +0 ఉంది. నెక్స్ట్ N2O +1 అండ్ S2T +1 అండ్ E2E +0. అంటే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, +0 +1 +1 +0. మళ్ళీ నెక్స్ట్ C2D మళ్ళీ +1 మళ్ళీ T221 మళ్ళీ +1. అంటే 2 +1లో ఒక 0, 2 +1లో ఒక 0, 2 +1లో ఒక 0, అంతే కదా. ఇదే లాజిక్తో ఈ దీనికి చేంజ్ అనే దానికి ఎలా రాసారు చూద్దాము. చేంజ్ 3 8 1 14 7 5 మనకేం రావాలి? ఐదర్ స్టార్ట్ విత్ 0 ఆర్ స్టార్ట్ విత్ 1, అంతే కదా. సో ఫస్ట్ దానికి +0 చేస్తే ఏమొస్తుంది? CA రావాలి ఫస్ట్, బట్ ఆప్షన్లో C అనేది ఎక్కడ లేదు. సో మనకి +1తో స్టార్ట్ అయింది, అంతే కదా. +1 చేస్తే ఏమొస్తుంది? 3 + 1 D అన్నిట్లలో ఉంది. నెక్స్ట్ మనకి +1 ఇదే కదా మనకు వచ్చేది. 0 నుంచి స్టార్ట్ చేసి +1 +1 +0 రావాలి. బట్ ఇక్కడ మనకి +1తో స్టార్ట్ అయింది. బట్ నెక్స్ట్ +1 అని రావచ్చు, అంటే ఇక్కడ స్టార్ట్ అయింది అనుకో, అగైన్ నెక్స్ట్ +1 వస్తుంది, తర్వాత +0 వస్తుంది. బట్ మనకు ఇక్కడ ఫస్ట్ +1 దగ్గర స్టార్ట్ అయిందా, సెకండ్ +1 దగ్గర స్టార్ట్ అయిందా మనకు తెలియదు. సో హెచ్కు మళ్ళీ +0 చేస్తే ఎక్కడైనా వస్తుందా? సెకండ్ దాంట్లో హెచ్ ఉండాలి, ఉందా? లేదు. సో మళ్ళీ +1, హెచ్కు +1 చేస్తే I 8 + 1 9 I ఎక్కడ ఉంది? 4th ఆప్షన్లో ఉంది. 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు చూడండి, ఇది +1 వచ్చింది, +1 వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి? +0 అంటే A +0 Aనే రావాలి. ఏనే ఉందా? ఏనే ఉంది. నెక్స్ట్ +1 14 + 1 15 అంటే O +1. నెక్స్ట్ G +1 H. నెక్స్ట్ మళ్ళీ 0 E +5 E +0 ఈనే. చూడండి వచ్చిందిగా, DIAOHE. సో ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద నెంబర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అంట. కింద ఒక 2 సంఖ్యల సెట్లను ఇచ్చాడు. ఈ 2 సెట్స్ ఏ విధంగా రాశారో సేమ్ అదే లాజిక్ కింద ఒక సెట్స్కి ఉన్నదంట. ఆ సెట్ ఏంటిది అనేసి అడుగుతుండదు. చూడండి, 19 456 6, 19 325. ఇది ఏ లాజిక్తో రాశారు? ముందు మనం కనుక్కోవాలి. ఈ 2 మల్టిప్లికేషన్ చేస్తే 19 × 6 = ఎంత? 114. బట్ ఇక్కడ మనకు రావాల్సింది
456. 114 456 ఎక్కడన్నా వస్తుందో చూద్దాము. 114 ఇంటూ ఎంత చేస్తే మనకు 456 వస్తుంది? 4 4 16 కదా. ఫస్ట్ నెంబర్ విత్ లాస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ మళ్ళీ 4. ఇక్కడ ఏదైతే నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తామో సేమ్ అదే నెంబర్తో ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇంటూ 4 చేస్తే ఏమొస్తుంది? 320 కదా. అంటే ఇప్పుడు ఇది సాటిస్ఫై అయింది కదా. ఇదే లాజిక్ నెక్స్ట్ దేనికి సాటిస్ఫై అవుతుందో చూద్దాము. 18 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 126. 126 ఇంటూ 4 చేస్తే 504 వస్తుంది. ఇది మనకి ఇక్కడ కావాల్సింది మధ్యలో 378 రావాలి. సో ఇది రాంగ్. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ 14 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 70 ఇంటూ 4 7 4 28 0. బట్ ఇక్కడ రావాల్సింది 210 అంటే ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 21 ఇంటూ 8 168 ఇంటూ 4 672. బట్ ఇక్కడ కావాల్సింది 504. ఇది కూడా రాంగ్. లాస్ట్ ఆప్షన్ చూద్దాము. 18 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 162. 162 ఇంటూ 4 ఇది వస్తుంది కదా 648. చూడండి 648. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ అవుతే కామెంట్ చేయండి, లేదా మన ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయండి క్వశ్చన్ నెంబర్ పెట్టేసి. నేను దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. రెక్టిఫై చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్ ఇన్ ద వర్డ్ జానిటర్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అంట. ఇక్కడ జానిటర్ అనేదాన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అంటే ABCD ఇట్లా వరుస క్రమంలో అమర్స్తే ఎన్ని నెంబర్స్ వాటి పొజిషన్స్ మారకుండా ఉంటాయి అనేసి క్వశ్చన్. చూడండి JANITOR J10 A1 N14 I9 T20 O15 R18. ఈ నెంబర్స్ ఎందుకు ఇస్తున్నా అంటే మనకు ఈజీగా చేసుకోనికి చేస్తున్నాను. లేదంటే మనం ఆల్ఫాబెటిక్ చదువుకుంటే ఇది అరేంజ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఫస్ట్ A ఫస్ట్, నెక్స్ట్ 1 తర్వాత ఇంకా నెక్స్ట్ నెంబర్ ఏముంది 9 I తర్వాత J10, నెక్స్ట్ 10 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏముంది 14 N, నెక్స్ట్ 14 తర్వాత 15 O, 15 తర్వాత R18, తర్వాత T20. అంతే కదా. ఫస్ట్ పొజిషన్ J మారింది, A మారింది, N మారింది, I మారింది, T మారింది, O మారింది, లాస్ట్ లెటర్ R కూడా మారింది. సో ప్రతి లెటర్ కూడా మారింది. ఏ లెటర్ కూడా సేమ్ పొజిషన్లో లేదు. సో అన్నీ మారాయి కాబట్టి సేమ్ పొజిషన్లో లేని ఎన్ని ఉన్నాయి? 0. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. In the following number pairs, the second number is obtained by applying certain mathematical operations to the first number. Select the set in which the number are related in the same way as the number of the following sets అంటున్నాడు. ఇక్కడ ఏం లేదండి, కింద ఒక 2 సెట్స్ ఇచ్చారు కదా 1245 982. ఈ రెండింటికి ఒక లాజిక్తో రాశారంటే సేమ్ అదే లాజిక్ కింద దేనికి అప్లై అవుతుంది అనేసి క్వశ్చన్. అదే లాజిక్ దేనికి ఉన్నదో అదే మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి 145 12 టేబుల్లో 145 ఎప్పుడు వస్తుంది చూద్దాం. చూడండి 12 ఇంటూ 12 చేస్తే ఏమొస్తుంది 144 కదా. +1 చేస్తే 145 వస్తుంది కదా. ఇదే లాజిక్ సెకండ్ దాన్ని కూడా మ్యాచ్ అవుతుంది చూద్దాము. 9 ఇంటూ 9 81 +1 82 మ్యాచ్ అయిపోయింది కదా. అంటే ఈ ఫస్ట్ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసి +1 చేస్తే సరిపోతుంది కదా. అదే నెక్స్ట్ దేనికి వర్క్ అవుతుందో చూద్దాం. చూడండి అదే లాజిక్ 16 ఇంటూ 16 ఎంత
256. 256 ప్లస్ 1 257. బట్ ఆడేముంది 256 ఉంది. బట్ మనకి ప్లస్ 1 కూడా చేయాలి కదా. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్ 14 ఇంటూ 14 196 ప్లస్ 1 197 కదా. ఆప్షన్ 2లో ఉంది కదా. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ కూడా చూద్దాం చూడండి. నెక్స్ట్ దానికి ఇంకేమైనా వస్తుందో. 22 ఇంటూ 22 సారీ 484 ప్లస్ 1 బట్ ఇక్కడ 483 అయింది, -1 చేశారు ఇక్కడ. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 8 ఇంటూ 8 64 ప్లస్ 1 చేస్తే 65, బట్ ఇక్కడ 69 ఉంది. ఇది కూడా రాంగ్. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద 4 ఆప్షన్స్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అన్నాడు. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు చూడండి, కింద ఒక సిరీస్ ఇచ్చారు, సిరీస్ లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్ వస్తుంది అనేసి క్వశ్చన్, అదే ఏ ఆల్ఫాబెట్ విత్ నెంబర్ వస్తుంది అనేసి క్వశ్చన్. చూడండి, XF11 Y1 15 ZL 19 AO 23. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి అనేసి క్వశ్చన్. XF11 YI 15 ZL 19 AO 23. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి అని. X24 F6 11 యాజ్ ఇట్ ఈస్, Y25 I9, నెక్స్ట్ Z26 L12, నెక్స్ట్ A1 015. వీటికి రిలేషన్ ఏమన్నా చూడండి. 24 ప్లస్ 1 25, 25 ప్లస్ 1 26, 26 ప్లస్ 1 ఏ, అంటే జెడ్ తర్వాత మళ్ళీ రిపీటెడ్ ఏ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ. నెక్స్ట్ ఏ ప్లస్ 1 బి, అంతే కదా, సింపుల్. నెక్స్ట్ 6 ప్లస్ 3 ఐ 9, 9 ప్లస్ 3 12, 12 ప్లస్ 3 15, 15 ప్లస్ 3 18, 18 అంటే ఆర్, అంతే కదా. నెక్స్ట్ 11 ప్లస్ 4 15, 15 ప్లస్ 4 19, 19 ప్లస్ 4 23, 23 ప్లస్ 4 27, 27 అంటే ఏమవుతుంది 26 తర్వాత మళ్ళీ 27 కూడా 27 యాజ్ ఇట్ ఈస్ నెంబర్ కదా, మనకు ఆల్ఫాబెట్ ఏం లేదు లాస్ట్లో. సో BR27 రావాలి. ఎక్కడ ఉంది ఆప్షన్లో చూడండి, 4th వన్లో ఉంది BR27. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. ఫస్ట్ దానికి +1, నెక్స్ట్ సెకండ్ దానికి +3 అండ్ థర్డ్ దానికి +4 చేశారు, అంతే, సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెంట్లీ ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ద గివెన్ సిరీస్ విల్ కంప్లీట్ ద సిరీస్ అంటున్నాడు. ఇక్కడ ఒక లెటర్స్ ఇచ్చారు, లెటర్స్లో మధ్యలో బ్లాంక్స్ ఇచ్చారు, బ్లాంక్స్లో మనం ఏమొస్తుంది అనేసి క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఇలాంటి బ్లాంక్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సేమ్ ఆల్ఫాబెట్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. దాని పక్కన ఏముంది, దాని ముందు ఏముందని చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్లాంక్ పక్కన ఇటు సైడ్ పి ఉంది, ఇటు సైడ్ ఏ ఉంది. ఏ మళ్ళీ రిపీటెడ్ ఎక్కడ ఉన్నది, దీని పక్కనే ఉంది, బట్ దీని ముందు మళ్ళీ ఏ లేదు, అంటే డబల్ ఏ రావాలి పక్క పక్కన. చూడండి, డబల్ ఏ పక్క పక్కన రావాలి. అండ్ నెక్స్ట్ దగ్గర పోతే ఇక్కడ ఏముంది జెడ్ ఉంది, అంటే ఇక్కడ జెడ్ రాసుకోవచ్చుగా మనం. ఏముందు జెడ్ ఉండాలి, తర్వాత డబల్ ఏ ఉండాలి, అంటే ఇక్కడ మళ్ళీ డబల్ ఏ. సో ZAA సాటిస్ఫై అయిందా. ఇప్పుడు ZAA తర్వాత ఏముంది మళ్ళీ ఇక్కడ దీని కాడ వి, అంటే ఇక్కడ వి రాసుకోవచ్చు. ఇప్పుడు వచ్చింది చూడు, ZAAV. ఇప్పుడు నెక్స్ట్ బ్యాంక్లో జెడ్ ముందు ఏముంది పి కదా, ఇక్కడ ఫస్ట్ దాని నుంచి. సో ఇక్కడ పి రాసుకోవచ్చు. సింపుల్ అండి, ఇలాంటివన్నీ ఈ లాజిక్స్ అన్నీ ఇవన్నీ సింపుల్గా ఉంటాయి. సో అండి, PZAAV సాటిస్ఫై కదా. ఇవే మళ్ళీ అక్కడ రిపీట్ అవుతాయో చూద్దాం. చూడండి, వి తర్వాత ఏముండాలి మళ్ళీ ఇక్కడ ఈ పొజిషన్ నుంచి వి తర్వాత పి, నెక్స్ట్ పి తర్వాత జెడ్ తర్వాత ఏ మ్యాచ్ అయింది కదా, నెక్స్ట్ మళ్ళీ ఏ, నెక్స్ట్ మళ్ళీ లాస్ట్కి వి. ఇదే ఎక్కడ ఉంది చూడండి, ZVPAPZAV. ఆప్షన్
3లే ఉంది కదా, చూడండి జెడ్విపి ఏపీ జెడ్ఏవి సాటిస్ఫై కదా, క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? ఇచ్చిన చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయని క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్స్ కానీ స్క్వేర్స్ కానీ ఎప్పుడు కౌంట్ చేసినా ఫస్ట్ సింగిల్ కౌంట్ చేసుకోవాలి కదా. చూడండి, ఇప్పుడు ఈ సింగిల్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటి 1 అండ్ ఇదొకటి 2 అండ్ ఇదొకటి 3 అండ్ 4 5 అండ్ 6 కదా, ఇంకున్నాయా 6. నెక్స్ట్ డబల్ అంటే రెండు కలిపి ఒక ట్రయాంగిల్ ఎక్కడ అయిందో చూద్దాం. 6, ఇదొకటి 1 అంటే రెండు ట్రయాంగిల్స్ కలిపి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, అండ్ ఇదొకటి 2, ఇంకా అంతే +2 ఈజ్వల్ ఏమవుతుంది 8. ఆప్షన్లో 8 ఉందా? ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ద నెంబర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేటెడ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ డిఫరెంట్ పోస్టెస్. ఇక్కడ ఒక చిత్రం ఇచ్చాడండి. ఇక్కడ టీచర్స్, ఇంజనీర్స్ అండ్ అకౌంటెంట్ అని 3 ఫిగర్స్ ఇచ్చారు. ఈ ఈ 3 పోస్టులకు డిఫరెంట్ మెంబర్స్ అప్లై చేశారు. ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు కదా, 35, 42, 4, 3, 6, 8, 56 అని. ఈ నెంబర్స్ అన్నీ కూడా అప్లై చేసిన మెంబర్స్ ఒక సంఖ్య. సో ఎంతమంది అప్లై చేసి అనేసి నెంబర్స్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమన్నాడు, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ అప్లైడ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్? ఒక పోస్ట్ కన్నా ఎక్కువ మంది ఎవరు అప్లై చేశారు అనేసి క్వశ్చన్. చూడండి, ఇక టీచర్ పోస్ట్కి 35 అప్లై చేశారు, అండ్ ఇంజనీర్ పోస్ట్కి 42 అప్లై చేశారు, అండ్ అకౌంటెంట్ పోస్ట్కి 56 అప్లై చేశారు. ఇవన్నీ ఈ సర్కిల్ చేసిన వీళ్ళందరూ ఒక్కొక్క పోస్ట్కి మాత్రమే చేశారు. బట్ మనకు కావాల్సింది ఒక పోస్ట్ కన్నా ఎక్కువ ఎంతమంది అప్లై చేశారు అని. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ 4 ఉంది, 3, 6, 8 వీళ్ళంతా ఏంటి, ఈ 6 అంటే 6 పర్సన్ ఈ టీచర్ సర్కిల్లో ఉన్నాడు అండ్ అకౌంటెంట్ సర్కిల్లో ఉన్నాడు. అంటే మీనింగ్ ఏంటి, ఈ 6 మెంబర్స్ టీచర్ పోస్ట్కి అప్లై చేశారు అండ్ అకౌంటెంట్ పోస్ట్ కూడా అప్లై చేశారు అని అర్థం. అలానే 3 చూడు 3 సర్కిళ్ళకు కూడా మధ్యలో ఉంది, ఈ సర్కిల్ కూడా మిక్స్ అయి ఉంది. సో ఈ 3 పర్సన్స్ 3 పోస్టులకు కూడా అప్లై చేశారు. అకౌంటెంట్, టీచర్ అండ్ ఇంజనీర్ ఈ 3 పోస్ట్ కూడా ఈ 3 పర్సన్స్ అనేది అప్లై చేశారు. అండ్ 8 వచ్చేసి 2 సర్కిల్స్లో ఉంది, ఈ సర్కిల్లో ఉంది అండ్ ఇంజనీర్ సర్కిల్లో ఉంది. 8 మెంబర్స్ వచ్చేసి అకౌంటెంట్ అండ్ ఇంజనీర్ పోస్ట్స్కి అప్లై చేశారు. అండ్ 4 వచ్చేసి టీచర్ అండ్ ఇంజనీరింగ్ పోస్టులకు అప్లై చేశారు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళే కదా, ఇప్పుడు మనకు కావాల్సింది 1 పోస్ట్ కన్నా ఎక్కువ మంది అప్లై చేసి ఈ మధ్యలో ఉన్న వాళ్ళే కదా, వీళ్ళే కదా. ఈ అందరినీ యాడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది కదా, 4 + 3 + 6 + 8 = 21. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 3 of the following numbers are alike in the same manner and 1 is different. ఇక్కడ ఇచ్చిన 4లో 3 సేమ్ ఉన్నాయంట, ఒక సేమ్ లాజిక్తో ఉన్నాయంట, ఒకటి మాత్రం డిఫరెంట్ లాజిక్ ఉందంట. డిఫరెంట్ ఉన్నది ఏంటిది అనేసి క్వశ్చన్. చూడండి, 36, 84, 72, 168, 66, 154, 33, 72. ఏ రిలేషన్ వస్తుంది, 36 ప్లస్ చేస్తే 72 వస్తుంది, బట్ మనకు ఉన్నది 84. అదే లాజిక్ మీద చూద్దాము. 36 + 36 72, 72 ప్లస్ ఎంత చేస్తే 84 వస్తుంది, 12 కదా. ఇదే నెక్స్ట్ దాన్ని కూడా వర్క్ అవుతుందో చూద్దాము. 72 + 72 2 2 4 అండ్ 7 7 14 ప్లస్ 12 చేస్తే 156 వచ్చింది, బట్ ఇక్కడ ఇది రాలేదు. సో ఇది సాటిస్ఫై కాదు. నెక్స్ట్ చూద్దాం.
84 డివిజన్ చేద్దాం చూడండి. 836 36 2 జా 72 ఎంత ఉంటుంది 12.0 36 3 జా 108 మళ్ళీ 12 అంటే 2.3 సో అని వస్తుంది అంతే కదా. అంటే ఇది 2.3 వస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత వస్తుందో చూద్దాము. 168 and 72 2 జా 144 ఎంత వస్తుంది. 168 మైనస్ 144 చేస్తే ఏమవుతుంది 24 అంటే మళ్ళీ 2 పాయింట్ పెడితే 0 అవుతుంది 240 అండ్ 72 3 జా 216 అంటే మళ్ళీ 24 అవుతుంది. సో ఇది కూడా 2.3 సంథింగ్ సో ఆన్ అవుతుంది. ఇది కూడా 2.3 సంథింగ్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇవి రెండు కూడా 2.3 అండ్ ఇది కూడా 2.3 వచ్చింది. ఇప్పుడు థర్డ్ వన్ కూడా అదే వస్తే మన ఫోర్త్ వన్ అనేది డిఫరెంట్ రావాలి అంతే కదా. చూద్దాం చూడండి. 154 అండ్ 66 ఇంటూ 2 132 మైనస్ 154 22 అంటే మళ్ళీ 0.0 అండ్ 66 ఇంటూ 3 198 అంటే మళ్ళీ 2 అండ్ 2.3 సంథింగ్ సో అని వస్తుంది. ఇది కూడా 2.3 అనుకుందాము 2.3. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాము. లాస్ట్ వన్ డిఫరెంట్ వచ్చిందంటే లాస్ట్ వన్ కదా మనకు ఆన్సర్. 72 అండ్ 33 ఇంటూ 2 చేస్తే 66 72 మైనస్ 66 ఎంత 6 పాయింట్ పెడితే 0 అవుతుంది. 33 ఇంటూ మళ్ళీ 2 చేస్తే 66 అవుతుంది. మళ్ళీ దీనికన్నా పెరిగిపోతుంది. సో 33.1 చేస్తే మళ్ళీ 33. సో ఇది 2.1 వస్తుంది. మీ దాన్ని కూడా 2.3 వచ్చింది, ఇది 2.1 వచ్చింది. సో ఆప్షన్ 4 ఈజ్ డిఫరెంట్ కదా. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ లెటర్ క్లస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెటర్ క్లస్టర్ అండ్ ద ఫోర్త్ లెటర్ క్లస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ క్లస్టర్ అంటున్నాడు. ఇక్కడ CWE ZFX PYT MDI KIL అని ఇచ్చారు. ఇక్కడ ఈ రెండింటికి ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ అదే రిలేషన్ ఈ రెండింటికి ఉందంట. ఈ రెండింటికి ఈ ఫస్ట్ వర్డ్కి సెకండ్ లెటర్ క్లస్టర్కి ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ అదే రిలేషన్తో థర్డ్ లెటర్ క్లస్టర్ కూడా రావాలి. అవి వచ్చే ఆప్షన్ ఏంటి అనేసి క్వశ్చన్ చూడండి. CWE ZFX C3 W23 E5 నెక్స్ట్ Z26 F6 X24. చూడండి, వీటికి ఏమైనా రిలేషన్ ఉందా? ఇవి కొంచెం దూరం రిలేషన్లో ఉన్నాయి. దూరం రిలేషన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సెకండ్ వర్డ్ని ఆపోజిట్ వర్డ్స్ తీసుకొని వచ్చేస్తే Z ఆపోజిట్ A, F ఆపోజిట్ U, X ఆపోజిట్ C. ఇప్పుడు వీటి నెంబర్స్ ఏది చూద్దాం చూడండి. కొంచెం దగ్గర అవుతాయి కదా. A1 U21 C3. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏముంది? -2 అండ్ 23 to 21 -1 అండ్ 5 to 3 -2. చూడండి, సారీ 23 to 21 కూడా -1 -2 కదా. చూడండి, అన్నీ కూడా -2 అనే రిలేషన్ మీద ఉన్నాయి. సేమ్ ఇదే సెకండ్ దానికి కూడా వర్క్ అవుతుందో చూద్దాము. PYT MDI అంటే ఆపోజిట్ M ఆపోజిట్ N, D ఆపోజిట్ W, I ఆపోజిట్ R, N14 W23 R18, P16 Y25 T20, 16 to 14 -2, 25 to 23 -2 అండ్ 20 to 18 -2. సాటిస్ఫై కదా. సేమ్ ఇదే -2 లాజిక్ KIL కూడా చూద్దాం. KIL K11 I9 L12. ఇప్పుడు చూడండి, మనకి అన్నిటి కూడా -2 చేయాలి.
దీన్ని -2 చేస్తే ఏమొస్తుంది? 11 - 2 9. 9 అంటే I రావాలి. I. నెక్స్ట్ 9 - 2 7. 7 అంటే ఏం రావాలి? G. అండ్ 12 - 2 అంటే 10. J రావాలి. మళ్ళీ వీటికి ఆపోజిట్ వర్డ్స్ తీసుకోవాలి కదా. అంటే ఇంతకుముందు మనం ఆపోజిట్ వర్డ్స్ని కన్వర్ట్ చేసేగా మైనస్ తీసుకున్నది. సో ఇప్పుడు వీటికి ఆపోజిట్ వర్డ్స్ I ఆపోజిట్ R, G ఆపోజిట్ T, J ఆపోజిట్ Q. అంతే కదా. చూడండి RTQ ఎక్కడ వచ్చింది? ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. సాటిస్ఫై కదా. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. సేమ్ ఇంతకుముందు మనకి నెంబర్స్ అండ్ లెటర్స్ క్లస్టర్స్ ఇచ్చారు కదా, సేమ్ ఇలానే ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఇచ్చారు. చూడండి, MFT NIS PLQ SON WRZ. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. MFT NIS PLQ SON నెక్స్ట్ WRJ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. చూడండి, M13 F6 T20 N14 I9 S19 P16 L12 Q15 S19 O15 N14 W23 R18 J10. రిలేషన్ చూడండి ఎలా రాశారో. 13 to N plus 1 and 14 to P 16 plus 2 16 plus 3 ఇక్కడ మెన్షన్ చేసుకుందాము. 13 plus 1 14 14 plus 2 16 16 plus 3 19 19 plus 4 23. నెక్స్ట్ ఏం రావాలి? 23 plus 4 సారీ 1 2 3 4 వస్తుంది. అంటే నెక్స్ట్ 23కి ప్లస్ 5. 23 plus 5 అంటే 28. 28 అంటే ఏం రావాలి? 26 తర్వాత 27 అంటే A, 28 అంటే B రావాలి. సో B. అండ్ నెక్స్ట్ లెటర్ చూద్దాము. ఫస్ట్ లెటర్ అనేది B రావాలి. నెక్స్ట్ లెటర్ ట్రై చేద్దాము. 6 plus 3 9 I. 9 plus 3 ఇది నార్మల్గా ప్లస్ 3తోనే వస్తుంది. 9 plus 3 12 L. 12 plus 3 15 15 plus 3 18 18 plus 3 21 21 అంటే ఏం రావాలి? U. అండ్ నెక్స్ట్ థర్డ్ వర్డ్, థర్డ్ లెటర్ 20 minus 1 19 19 minus U అంటే 17 కదా, 15 రాశాను. 19 minus 2 17 17 minus 3 14 14 minus 3 సారీ 14 minus 4 10 అంటే -1 -2 -3 -4. నెక్స్ట్ 10 minus 5 10 minus 5 అంటే 5 5 అంటే ఏం రావాలి? E. BUE రావాలి. BUE ఎక్కడన్నది? ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఫస్ట్లో +1 +2 +3 +4 +5. నెక్స్ట్ +3 +3 +3 +3. నెక్స్ట్ వచ్చేసి -1 -2 -3 -4 -5. అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ షోస్ మెన్స్ ప్రొఫెషన్ యాజ్ డాక్టర్ అండ్ చెస్ ప్లేయర్. ఇక్కడ ఈ వెన్ డయాగ్రామ్ వచ్చేసి మెన్స్ డాక్టర్స్ ఎంతమంది, చెస్ ప్లేయర్స్ ఎంతమంది అనేసి ఇచ్చారు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమన్నాడు? హౌ మెనీ మెన్స్ ఆర్ డాక్టర్స్. మెన్స్గా ఉన్న వాళ్ళు డాక్టర్స్ ఎంతమంది అనేసి క్వశ్చన్ ఇచ్చాడు. చూడండి, మెన్స్ అంటే ఈ సర్కిలే కదా, ఈ సర్కిల్లో డాక్టర్స్ ఎంతమంది అంటే డాక్టర్ సర్కిల్ ఏది? ఇది.
ఓన్లీ డాక్టర్సే మనకు కావాల్సింది. ఇప్పుడు ఈ 2 సర్కిల్స్ కంబైన్డ్ అయ్యి ఏది ఉంది కాంబినేషన్‌లో? ఇవి రెండే కదా! 23 24. 23 + 24 ఏమవుతుంది? 47. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. సింపుల్. ఓకే. క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ విల్ రిప్లేస్ ద క్వెషన్ మార్క్ ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో టు కంప్లీట్ ద ప్యాటర్న్ అంటున్నాడు. ఇక్కడ ఒక సర్కిల్‌లో ఒక ఫిగర్ ఇచ్చాడు. ఈ సర్కిల్‌లో ఒక ఫిగర్ ఇచ్చాడు. ఇక్కడ ఒక పార్ట్ అనేది మిస్ చేశాడు. కింద ఇచ్చిన ఆప్షన్‌లో ఆ పార్ట్‌లో ఏ ఆప్షన్ వస్తది అనేసి క్వెషన్. కింద ఇచ్చిన వాటిలో చూడండి. ఫస్ట్ ఈ షేప్ ఎలా ఉంది? ఇలా ఉంది. ఈ షేప్ ఇక్కడ నుంచి ఫిల్ అప్ కావాలి. ఇప్పుడు ఈ షేప్‌లో మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈ ఒక స్క్వేర్ తీసుకోండి. ఈ స్క్వేర్ ఇలా రావాలి. అంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకి టచ్ అవ్వాలి. ఇలా ఒకటి. నెక్స్ట్ ఇంకేం షేప్స్ ఉన్నాయి ఇలా? ఇంకొకటి స్క్వేర్ ఉంది చూడండి ఇలా. ఇదొక స్క్వేర్. ఇదొక షేప్ రావాలి మళ్ళీ. అంటే ఇది రావాలి మనకి ఇక్కడ. అంతే కదా! అంటే ఈ హాఫ్ నుంచి మళ్ళీ ఇక్కడ ఈ హాఫ్ వరకు రావాలి కదా! నెక్స్ట్ ఇంకేమున్నాయి అందులో? ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది చూడండి. మధ్యలో ఈ ట్రయాంగిల్. ఇది ఎలా వస్తుంది? ఇక్కడ ఈ స్క్వేర్ లైన్ ఉంది కదా! ఈ స్క్వేర్ లైన్‌కి మిడిల్‌లో వస్తది. అంటే ఈ హాఫ్ నుంచి మిడిల్ రావాలి. అంటే ఇక్కడ ఈ హాఫ్ నుంచి మిడిల్‌లోకి రావాలి. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇందులో? ఇక్కడ ఒక ఇంటూ మార్క్ ఉంది చూడండి. ఇలా. అది కూడా రావాలి కదా! అంటే ఈ సెంటర్ నుంచి ఈ మధ్యలోకి ఒక ఇంటూ మార్క్ రావాలి. అంతేనా? అన్ని ఫిగర్స్ కవర్ అయిపోయినాయి కదా! ఫస్ట్ ఈ స్క్వేర్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఈ స్క్వేర్ కూడా వచ్చేసింది. అండ్ మధ్యలో ట్రయాంగిల్ వచ్చేసింది. అండ్ ఇంటూ మార్క్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఈ ఫిగర్ ఎక్కడ ఉంది చూడండి. ఈ ఫిగర్ ఎక్కడ ఉంది చూడండి. ఫస్ట్ ఆప్షన్ 1లో మనకి ఇది లైన్ లేదు మనకి చూడండి. ఈ ఫిగర్ నుంచి ఈ లైన్ అనేది లేదు. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. అండ్ 2లో ఇంకోటి ఈ లైన్ ఎక్స్టెండ్ అయి ఉంది. అంటే ఈ అది కూడా లేదు. నెక్స్ట్ 3లో ఈ లైన్ ఉంది. అండ్ ఈ లైన్ కూడా ఉంది మనకి. ఈ లైన్ ఉంది. ఈ లైన్ ఉంది. అండ్ ఈ హాఫ్ లైన్ కూడా ఉంది. సో ఆప్షన్ 3 అనేది రైటే కదా! ఆప్షన్ 3 సాటిస్ఫై కదా! ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ 4లో మనకు అసలు ప్రతి ఫిగర్లో కూడా ఈ లైన్ ఇచ్చాడు. ఈ లైన్ మనకి ఎక్కడ కూడా రాలేదు చూడండి. ఈ ఫిగర్లో ఇచ్చాడు. ఈ ఫిగర్లో ఇచ్చాడు. ఈ లైన్ అసలు మన ఫిగర్లో ఎక్కడ కూడా రాలేదు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ టు కంప్లీట్ ద సిరీస్ అంటున్నాడు. ఇంతకుముందు సేమ్ ఆల్ఫాబెట్స్తో ఎలా ఇచ్చాడో సేమ్ ఇది నెంబర్స్తో ఇచ్చాడు. 35, 38, 43, 50, 59. చాలా సింపుల్గానే ఉంటుందండి. ఒక చిన్న రిలేషన్స్తో వెళ్ళిపోతుంది. చూడండి 35, 38, 43, 50 అండ్ 59. ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూడండి. 35కి 38కి +3 కదా. నెక్స్ట్ 38 to 43 +5 అండ్ 43 to 50 +7, 50 to 59 +9. ఇది చూడండి 3, 5, 7, 9 అంటే ఏంటి? ఆడ్ నెంబర్స్ కదా. నెక్స్ట్ వచ్చి ఆడ్ నెంబర్ ఏంటిది? +11. అంతే కదా. అంటే 59 + 11 70. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద నెంబర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అంట. సేమ్ ఇంతకుముందు ఈ వీడియోలో సెట్స్ చాలా వచ్చినాయండి. సేమ్ అదే విధంగా ఇదొక సెట్ ఇదొక సెట్. ఈ రెండింటికి ఒక లాజిక్తో రాశారంటే సేమ్ అదే లాజిక్ కింద దేంతో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 34, 47, 62 అండ్ 119, 142, 167. 34, 47, 62, 119,
142 167 ఇవన్నీ కూడా దగ్గరగా నెంబర్లు ఎలా అని కనబడుతున్నాయి కాబట్టి మనం నెగిటివ్ వాల్యూస్ ఏమైనా తీసుకోవచ్చా చూడండి, అంటే మైనస్ చేయవచ్చా చూడండి. 47 - 34 13. నెక్స్ట్ 47 to 62 15. ఈ రెండు చూడండి 39 15కి జస్ట్ +2 గ్యాప్ ఉంది. నెక్స్ట్ దాన్ని చూద్దాము. 119 to 142 23 అండ్ 140 to 167 25. చూడండి ఈ రెండు కూడా +2 గ్యాప్తో ఉన్నాయి. మధ్యలో వచ్చిన డిఫరెన్స్ ఏదైతే ఉందో వాటికి +2 మాత్రమే ఉంది, అంతే కదా రిలేషన్. ఇదే రిలేషన్ కింద దేనికి మ్యాచ్ అయితే చూద్దాం చూడండి. 27 - 38 11 అండ్ నెక్స్ట్ 38 - 51 13. ఇది కూడా +2 గ్యాపే ఉంది, బట్ ఇక్కడ రాంగ్ అని ఇచ్చాడు. సరే నెక్స్ట్ చూద్దాము. 42 - 65 17. 65 - 82 ఇది కూడా 17, బట్ ఇక్కడ +0 ఉంది రిలేషన్. అండ్ నెక్స్ట్ 64 - 78 14 అండ్ 78 - 99 21. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 7, అంటే ఇక్కడ 7 గ్యాప్ ఉంది, +7 గ్యాప్ ఉంది. అండ్ నెక్స్ట్ 17 - 98 19 అండ్ 98 - 119 21. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా +2 గ్యాప్ ఉంది. ఇది +2 ఇది +2 అంటే 2 ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంది దీనికి. మీరు ట్రై చేయండి ఒకసారి, దీనికి ఇంకేమన్నా డిఫరెంట్ వేస్ ఉన్నాయా ఒకసారి ట్రై చేయండి. నాకు వచ్చేసి 2 ఆన్సర్స్ అనేవి వచ్చాయి. ఈ లాజిక్ కాకుండా ఇంకా వేరే లాజిక్ ఏమైనా వర్క్ అవుతుందో కామెంట్ చేయండి, మీరు ట్రై చేసి. ఓకే, ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి దీన్ని కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 6 letters PQRST and U are written on the different faces of a dice. 2 positions of the dice are shown in the figure below. Find the letters on the face opposite to R. ఆర్కి ఆపోజిట్ ఏంటి అనేసి క్వశ్చన్. చూడండి ఈ రెండు ఆర్లు కామన్ తీస్తే మనకి ఇక్కడ పీటీ అండ్ క్యూయూ అని వచ్చినాయి. అంటే మనకు ఇలా వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ ఆర్ సేమ్ పొజిషన్స్కి ఇచ్చాడు కాబట్టి పీటీ అండ్ క్యూ ఆర్కి అడ్జసెంట్స్. సో పీటీ క్యూయూ అనేది ఆర్కి అడ్జసెంట్స్ కాబట్టి ఆపోజిట్స్ కాలేవు. సో రిమైనింగ్ ఏం మిగిలింది ఇప్పుడు? పి వచ్చింది, క్యూ వచ్చింది, ఆర్ వచ్చింది, ఎస్ ఒకటే కదా బ్యాలెన్స్ మనకి. ఇచ్చిన 6 letersలో 4 letters విత్ ఆర్ 5 letters ఇక్కడే ఉన్నాయి, రిమైనింగ్ ఏంటిది ఎస్. సో ఆప్షన్ 4 ఈజ్ సింప్లీ ఆన్సర్. ఇక్కడ పీటీ అండ్ క్యూయూ అనేటివి ఆపోజిట్ అవుతాయి. కామన్గా ఆర్ ఇచ్చారు కాబట్టి ఆర్కి అడ్జసెంట్ ఇవి రెండు, రిమైనింగ్ మిగిలింది ఎస్ ఇస్ ఆపోజిట్ సైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ 2 numbers నాట్ డిజిట్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్ అన్న. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో ఒక 2 నెంబర్స్ చేంజ్ చేసి కరెక్ట్ ఆన్సర్ 50 వచ్చేది ఏంటి అనేసి. మనం నెంబర్స్ మాత్రం చేంజ్ చేయాలి, డిజిట్స్ కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ 24 ఇచ్చారు, 2 ఉన్న 4 చేంజ్ చేస్తామంటే అలా కాదు, మొత్తం చేస్తే 24 మొత్తం చేంజ్ చేయాలి అని చెప్తున్నాడు. చూడండి ఫస్ట్ ఆప్షన్ చూద్దాము. 25 4. ఎలాగ ఇప్పుడు ఇది చేస్తే రాంగ్ వేస్తుంది అనుకుంటాను, ఎందుకంటే వాడు డైరెక్ట్ వచ్చిన ఆన్సర్ మనకి ఇవ్వడు కదా, ఇంటర్చేంజ్ చేయమని అడిగాడు. సపోజ్ దీన్ని చేద్దాం చూడండి. ఫస్ట్ అయితే 24/3 చేస్తే ఏమవుతుంది? 8 మైనస్ 4 × 2 8 ప్లస్ 16 × 5 30 ప్లస్ 12. నెక్స్ట్ ఏం చేయాలి? ప్లస్ వాల్యూస్. నేను చేసేది ఎప్పుడైనా బాడ్మాస్ రూలే చేస్తున్నాను, మనం కూడా ఎప్పుడైనా బాడ్మాస్ రూలే చేయాలి. నెక్స్ట్ ప్లస్ వాల్యూస్ 8 30 12. 8 + 30 38, 38 + 12 50. 50 - 8 42, బట్ ఇక్కడ 50 ఇచ్చాడు, సో ఇది ఎట్లా రాంగ్. నెక్స్ట్ 5 and 4 ఇంటర్చేంజ్ చేద్దాం చూడండి. 24/3 మైనస్ 4 ప్లస్లో 5 రాసుకోవాలి, ఇంటూ 2 + 6 ఇంటూ
5 ప్లస్లో 4 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 50 రావాలి. 24/3 8 మైనస్ 5 ఇంటూ 10 5 ఇంటూ 2 10 ప్లస్ 6 ఇంటూ 4 24 ప్లస్ 12. ఇక్కడ ప్లస్ వాల్యూస్ ఏమున్నాయి మళ్ళీ 8 24 12 12 ప్లస్ 8 20 20 ప్లస్ 24 44 44 మైనస్ 10 చేస్తే 34 వస్తుంది. అంటే ఆప్షన్ 1 కూడా రాంగ్. మనకు 50 రావాలి, 34 వచ్చింది కాబట్టి రాంగ్. నెక్స్ట్ 4 and 3 24 డివైడెడ్ బై 3 ఉంది. 3 ప్లస్లో 4 మైనస్ 4 అంటే 4 అంటే 3 కదా, ఇంటూ 2 ప్లస్ 6 ఇంటూ 5 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 50 రావాలి. 24/4 అంటే 6 మైనస్ 3 ఇంటూ 2 6 ప్లస్ 6 ఇంటూ 5 30 ప్లస్ 12. ఇక్కడ ప్లస్ వాల్యూస్ ఏమున్నాయి 6 30 12 6 ప్లస్ 30 36 36 ప్లస్ 12 48 48 మైనస్ 6 చేస్తే 42. బట్ మనకు రావాల్సింది 50. సో ఆప్షన్ 2 కూడా రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 3 చూద్దాము. 24 and 12ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే 12/3 మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ 6 ఇంటూ 5 ప్లస్ 24 12 ప్లస్లో 24 ఈజ్ ఈక్వల్ టు 50 రావాలి. 12/3 4 మైనస్ 4 ఇంటూ 2 8 ప్లస్ 6 ఇంటూ 5 30 ప్లస్ 24. ప్లస్ వాల్యూస్ ఏమున్నాయి 4 30 24 24 ప్లస్ 4 28 28 ప్లస్ 30 58 58 మైనస్ 8 50 కదా. అంటే ఆప్షన్ 3 అనేది సాటిస్ఫై కదా. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. What will come in the place of question mark in the following equation if plus and minus are interchanged and into and divided by are interchanged అంటారు. సేమ్ ఇంతకుముందు ఇచ్చిన దాంట్లో నెంబర్ చేంజ్ చేసాము. ఇప్పుడు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది చేంజ్ చేయాలి. అంటే ప్లస్ మైనస్ చేయాలి, ఇంటూను డివైడెడ్ బై చేయాలి. చూడండి 321 మైనస్ అంటే ప్లస్ 371 డివైడెడ్ బై అంటే ఇంటూ 22 ప్లస్ అంటే మైనస్ 216 ఇంటూ డివైడెడ్ బై 6 అంతే కదా. ప్లస్ మైనస్ చేసాము, ఇంటూను డివైడెడ్ బై చేసాము. ఓకే, ఇప్పుడు బాడ్ మాస్ రూల్ అప్లై చేయండి. 216/6 అంటే 36 మైనస్ 371 ఇంటూ 22 8162 ప్లస్ 321. ఇప్పుడు ప్లస్ వాల్యూస్ ఏమున్నాయి 321 అండ్ 8162. ఈ రెండు ప్లసెస్ ఏమవుతుంది 8483 మైనస్ 36 చేస్తే ఎంత అవుతుంది ఆన్సర్ 8447 అనేది ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, A plus B means A is the son of B, A minus B means A is the sister of B, and A is the brother of B, A into B means, and A divided by B means A is the mother of B. Based on the above, how is T related to P అంటున్నాడు. ఇక్కడ కొన్ని రిలేషన్స్ ఇచ్చాడు, అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి రిలేషన్ యాడ్ చేసి ఇచ్చాడు. సేమ్ ఆపరేషన్స్ని కింద ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి మనకి టీకి పీకి రిలేషన్ ఏంటో కనుక్కోమన్నాడు. ఇప్పుడు పీ డివైడెడ్ బై క్యూ అంటే పీ డివైడెడ్ బై క్యూ, డివైడెడ్ మీ అంటే ఏంటిది మదర్, పీ ఈజ్ మదర్ ఆఫ్ క్యూ. నెక్స్ట్ క్యూ ఇంటూ అంటే ఇంటూ ఎక్కడుంది 7 ఉంది, ఇంటూ అంటే బ్రదర్ ఆఫ్, క్యూ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ ఆర్ మైనస్ ఉన్నది, ఆర్ మైనస్ అంటే సెకండ్ది సిస్టర్ ఆఫ్, ఆర్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎం.
నెక్స్ట్ ఎం ప్లస్ టీ ఉంది. ప్లస్ అంటే ఇక్కడ ఉంది ప్లస్ ఫస్ట్లో సన్ ఆఫ్ టీ అంటే సన్ ఆఫ్ టీ. ఇప్పుడు వీటిని మనం ఒక ఫ్యామిలీ ట్రీలో వేసుకొని చూద్దాం. పీ ఈజ్ మదర్ ఆఫ్ క్యూ అంటే క్యూ వాళ్ళ మదర్ పీ అంటే పీ ఫీమేల్ క్యూ. నెక్స్ట్ క్యూ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్ అంటే క్యూ మేల్ ఇప్పుడు బ్రదర్ ఆఫ్ ఆర్ వాళ్ళ బ్రదర్ క్యూ. నెక్స్ట్ ఆర్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎం ఆర్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎం వాళ్ళ సిస్టర్ ఆర్ అంటే ఆర్ ఇప్పుడు ఫీమేల్. నెక్స్ట్ ఎం ఈజ్ సన్ ఆఫ్ టీ ఎం వాళ్ళ ఫాదర్ టీ అంట అంటే ఇతను ఫాదర్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారు పీ అండ్ టీ వైఫ్ అండ్ హస్బెండ్సే కదా. సో ఇప్పుడు ఏమన్నా క్వశ్చన్ హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు పీ పీకి ఏమవుతుంది హస్బెండ్. సింపుల్. వీళ్ళు ముగ్గురు అన్న చెల్లెళ్ళు వీళ్ళ మదర్ పీ అండ్ ఫాదర్ టీ. సింపుల్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 6 letters AMRSY and Q are written on the different faces of a dice. 2 positions of the dice are shown in the figures below. Find the letter on the face opposite S అంటున్నాడు. సేమ్ ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ అండి. ఇంతకుముందు వచ్చింది కదా ఆర్ అనేసి 2 ఫిగర్స్ ఇచ్చాడు కదా సేమ్ అలానే ఇక్కడ ఎస్కి ఆపోజిట్ ఏంటి అనేసి అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ కూడా మనకి ఆర్ అండ్ ఆర్ 2 సేమ్ ఇచ్చాడు. ఆర్కి అడ్జసెంట్ ఇవి 2 కదా ఎస్ అండ్ వై. సో ఇప్పుడు ఇక్కడ మనకి రాన్ నెంబర్ ఏముంది క్యూ అంటే ఆర్కి ఆపోజిట్ క్యూ ఇది ఫిక్స్. నెక్స్ట్ ఇక్కడ ఎస్ అండ్ వై అడ్జసెంట్ అండ్ ఏ అండ్ ఎం అడ్జసెంట్ అంటే ఇవి 2 ఆపోజిట్ కావు అండ్ ఎస్ అండ్ వై కూడా ఆపోజిట్ కావు. అప్పుడు ఆర్కి ఈ సైడ్లో వై ఉంది ఇక్కడ ఆర్కి వై సైడ్ ఈ సైడ్లో ఇది ఉంది అంటే వై అండ్ ఎం ఆపోజిట్. నెక్స్ట్ ఏముంది ఎస్ అండ్ ఎం ఎస్ అండ్ ఏ ఈజ్ ఆపోజిట్. సింపుల్. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సెట్ ఈస్ కోడెడ్ as 37 MIX ఈజ్ కోడెడ్ as 35 హౌ విల్ వార్ బీ కోడెడ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. ఇక్కడ సెట్ అనేది 37గా MIX అనేది 35గా కోడ్ చేశారు. ఈ రెండింటికి ఏ విధంగా అయితే కోడ్ చేశారో సేమ్ అదే విధంగా వార్కి ఎలా రాయొచ్చు అనేసి క్వశ్చన్. చూడండి SET 19 5 20 ఈ నెంబర్స్ యాడ్ చేస్తే ఏమన్నా వస్తుందా 19 5 37 అంటే 37 మించిపోతుంది. సో వీటికి ఆపోజిట్ లెటర్స్ తీసుకుందాము. ఎస్ ఆపోజిట్ లెటర్ హెచ్, ఈ ఆపోజిట్ లెటర్ వి, టీ ఆపోజిట్ లెటర్ జీ. H8 V22 G7 ఇవి యాడ్ చేస్తే 27 వస్తుందా 8 + 22 30 30 + 7 37 సాటిస్ఫై కదా. నెక్స్ట్ ఇదే లాజిక్ నెక్స్ట్ దానికి చూద్దాం. MIX M ఆపోజిట్ N, I ఆపోజిట్ R, X ఆపోజిట్ C. 14 18 3 18 + 3 21 21 + 14 35 సాటిస్ఫై కదా. నెక్స్ట్ వార్ WAR W ఆపోజిట్ D, A ఆపోజిట్ Z, R ఆపోజిట్ I. D4 Z26 I9 26 + 4 30 30 + 9 39 ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే లాస్ట్ క్వశ్చన్ అండి ఈ వీడియోలో. చూడండి ఒకసారి. ఐడెంటిఫై ద ఫిగర్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ వెన్ పుట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఈ క్వశ్చన్ మార్క్లో ఏ ఆప్షన్ వస్తుంది అనేసి క్వశ్చన్. చూడండి ఒక ఫ్లోలో వెళ్తున్నాయి, ఒక సీక్వెన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే సీక్వెన్స్ ఏంటి అనేసి క్వశ్చన్. ఫస్ట్ దాంట్లో 2 సర్కిల్స్ అంటే ఇక్కడ ఒక సర్కిల్ ఇక్కడ ఒక సర్కిల్ వచ్చింది. నెక్స్ట్కి వచ్చేవరకు ఈ సర్కిల్ అనేది ఇక్కడికి వచ్చింది అంతే కదా, అంటే 2 పక్క పక్కన వచ్చాయి ఒక కార్నర్కి. నెక్స్ట్ ఈ సర్కిల్ అనేది ఇక్కడికి మూవ్ అయిపోయింది చూడండి.
ఇక్కడికి మూవ్ అయింది. నెక్స్ట్ ఈ సర్కిల్ ఎక్కడికి రావాలి? ఇటు సైడ్ ఇక్కడికి వస్తుంది, అంతే కదా, సైడ్ బై సైడ్. ఇప్పుడు నెక్స్ట్ ఫిగర్లో ఈ సర్కిల్ అనేది ఈ కార్నర్కి రావాలి, ఇప్పుడు ఈడికి రావాలి, అంటే ఇలా ఉండాలి. ఆ ఫిగర్ ఎక్కడుంది? ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు వీడియో అనేది పూర్తయిపోయింది. మీరు ఈ వీడియో చూడడమే కాదు, మీరు కూడా కింద డిస్క్రిప్షన్లో కొన్ని పీడిఎఫ్లు ఇచ్చాను. ఆ పీడిఎఫ్ నుంచి ప్రతి దాంట్లో రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. ఆ రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా, అంత ఫాస్ట్గా అనలైజ్ చేసే ఒక ఐడియా అనేది వస్తుంది. ఎగ్జామ్లో టైం సేవ్ చేసుకోవడానికి మీకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్స్ మీద మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవచ్చు, ఈ రీజనింగ్ మీద తక్కువ చేసుకొని. సో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయి ఉంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం, మరికొన్ని కొత్త ట్రిక్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్, బై. థ్యాంక్ యూ. Hit the bell icon so you never miss a shortcut to success. Until next time, keep reasoning smart.